బిర్యానీ అంటే ఇష్టం, నాన్ వెజ్ అంటే ప్రాణం. అయితే మీరు తింటున్న మాంసం ఎంత తాజాగా ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? ఫ్రిడ్జ్లో రోజుల తరబడి నిల్వ చేసిన మాంసమా, లేక కుళ్ళిన మాంసాన్నే బిర్యానీ పేరుతో మీ ప్లేట్లో పెడుతున్నారా? తిరుపతిలో మున్సిపల్ హెల్త్ అధికారుల వరుస దాడుల్లో బయటపడుతున్న నిజాలు నాన్ వెజ్ ప్రియులను షాక్ గురిచేస్తున్నాయి. తిరుపతి బిర్యానీ సెంటర్ల అసలు కథేంటి? కలర్ఫుల్గా కనిపించే బిర్యానీ వెనుక అసలు నిజాలేంటి? ఒకప్పుడు బిర్యానీ అంటే పండగ రోజు స్పెషల్. ఇప్పుడు ప్రతి వీధిలో ప్రతి మూలలో బిర్యానీ పాయింట్లు పుట్టుకొచ్చాయి. కానీ మీరు తింటున్న బిర్యానీ ఎంత సేఫ్? వాసన రుచి బాగుంటే సరిపోతుంది అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు బిర్యానీ ప్లేట్లో ఏముంది అన్నది తెలుసుకోకపోతే ఆరోగ్యం మటాషే. నాన్ వెజ్ ప్రియులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. తిరుపతి నగరంలో ఎక్కడ చూసినా బిర్యానీ పాయింట్లు, నాన్ వెజ్ హోటళ్లు, ఫుడ్ స్టాల్స్ దర్శనమిస్తున్నాయి. ప్రజల బలహీనతను వ్యాపారంగా మార్చుకున్న కొందరు నిర్వాహకులు లాభాల కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల పీపీ చావడి మటన్ మార్కెట్పై దాడి చేసిన మున్సిపల్ హెల్త్ అధికారులు 1/2 టన్నుకు పైగా కుళ్ళిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. మేక తలలు, కాళ్ళు, పేగులు, ఇతర మాంస పదార్థాలను 5 నుంచి 10 రోజుల వరకు ఫ్రీజర్లలో నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. ఎస్వీ యూనివర్సిటీ పరిసరాల్లోని బిర్యానీ పాయింట్లు, నాన్ వెజ్ టిఫిన్ సెంటర్లపై అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో నిల్వ మాంసం, అనుమానాస్పద ఆహార పదార్థాలు బయటపడటంతో వాటిని సీజ్ చేశారు. కొందరు వ్యాపారులు బిర్యానీల్లో నాసిరకం మాంసాన్ని కలిపి విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. మనకి వెటనరీ ఆఫీసర్ గానీ జబ్బు పడిన ఎనిమల్ ని ఐడెంటిఫై చేసినా, జూనోటిక్ డిసీజ్ ఉండే ఎనిమల్ ఐడెంటిఫై చేసినా, లేదా ఓల్డ్ ఎనిమల్, ఇంజూర్డ్ ఎనిమల్ విచ్ ఇస్ నాట్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ ఐడెంటిఫై చేసినా కూడా అక్కడక్కడ డిస్పోజ్ చేయడం జరుగుతుంది. బట్ ఈ సీల్ లేకుండా చాలా దగ్గరలో వాళ్లే స్లాటరింగ్ చేసి అమ్మడం జరిగింది. ఈ పీపీ చావడి మార్కెట్ లో కూడా మనం కేవలం ఈ స్లాటరింగ్ హౌస్ లో కోసినాక ఆ మాంసాన్ని అమ్మడానికి పర్మిషన్ ఇచ్చామే గానీ ఇక్కడ ఫ్రిడ్జెస్ పెట్టుకుని స్టోర్ చేసుకుని ఇల్లీగల్ గా బయట నుంచి రైల్వే పార్సిల్ కౌంటర్స్ లో తీసుకొస్తున్నారు. వీళ్ళంతా థర్మాకోల్ బాక్స్ లో పెట్టి రైల్వే పార్సిల్ కౌంటర్ లో వాటినంతా తీసుకొచ్చి సాటర్డే సాయంత్రం అంతా వాటిని డంప్ చేసుకుని సండే నుంచి వారాంతరం మొత్తం వాటిని సప్లై చేయడం జరుగుతోంది. సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలా. మరోవైపు బిర్యానీ సెంటర్లలో పదే వాడిన నూనెలు, నాసిరకం ఆయిల్స్ వినియోగం కూడా పెరిగిపోయింది. ఇంటి భోజనం తగ్గి బయటి ఆహారంపై ఆధారపడుతున్న వారి సంఖ్య పెరగటంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. వినియోగదారులు వీలైనంత వరకు కూడా ఫిష్ అయితే లైవ్ తీసుకోవడము, ఫ్రెష్ గా అమ్ముతున్నట్టు చికెన్ సెంటర్స్ లో కూడా చాలా చోట్ల నిల్వ ఉన్నటువంటి చికెన్ ఇప్పటికి కూడా వాళ్ళు మరుసటి తయారు సప్లై చేయాలంటే ముందు రోజు కట్టిపెట్టి వాళ్ళు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టి అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు. కాబట్టి వినియోగదారులంతా అప్రమత్తంగా ఉండి ఇటువంటి వీలైనంత వరకు హోటల్స్ బహిష్కరించాలన్న పరిస్థితికి ఈ రోజు వస్తా ఉంది. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 237 మీట్ షాపులపై ప్రత్యేక నిఘా పెట్టామని అధికారులు చెబుతున్నారు. కార్పొరేషన్ స్లాటర్ హౌస్ ముద్ర ఉన్న మాంసాన్నే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ఆహారం రుచి కోసం కాదు, ఆరోగ్యం కోసం తినాలి. బిర్యానీ ప్లేట్లో కనిపించే రంగు, వాసన మాత్రమే కాదు, అది ఎంత సురక్షితమో కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చిందని ఈ ఘటనలు హెచ్చరిస్తున్నాయి. మున్సిపల్ హెల్త్ అధికారుల దాడుల్లో బయటపడుతున్న విషయాలు చూస్తే ఇకపై నాన్ వెజ్ తినాలన్నా, బిర్యానీ ఆర్డర్ చేయాలన్నా 1కి 10 సార్లు ఆలోచించాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.